ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతుండా ఒక ముఖ్యమైన సంఘటన బయట జరిగింది. సంఘటన కాదు, ముఖ్యమైన వార్త. మన బ్లడ్ బ్యాంక్ మీద అనేక మంది అనేక కారణాల వల్ల రాళ్ళు రువ్వుతూ వచ్చారో అది అందరికీ మీకు తెలుసు. మీకు ఎంతో బాధ, ఆగ్రహం, మాలాగే మీకు కూడా కడుపు మండిపోయింది. ఇంతమంది ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు అని చెప్పి మేమే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా సరైన ఆడిట్ నిర్వహించి దీని నిగ్గు మీరే తేల్చండి, మేమెందుకు తేల్చడం, మేమెందుకు గొప్ప చెప్పడం అని ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వం 20 రోజుల పాటు మన బ్లడ్ బ్యాంక్ వచ్చి అన్ని రకాల పరిశోధనలు, అన్ని రకాల అకౌంట్స్ అన్ని చూసి ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇస్ వెరీ వెరీ క్లీన్ అని ఇచ్చారు. వివరాలన్నీ రేపిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు ఇట్లా అనౌన్స్ చేశారని ఇప్పుడే తెలిసి, అదే సమయంలో ఇట్లాగా అనేక సార్లు రక్తదానం చేసిన వీరందరినీ ఇక్కడ గౌరవించటం, ఆ సందర్భంలో ఈ వార్త మాకు తెలియడం, ఆ వార్త చిరంజీవి గారికి తెలిసి చిరంజీవి పెట్టింది ఏదైనా ఎంత చక్కగా నిర్వహించబడుతుందో దానికి ఒక ఉదాహరణ. అందువల్ల దీని గురించి మాట్లాడిన వాళ్ళందరూ తల దించుకోవాల్సిన సమయం అని చెప్పి నేను చెప్తున్నాను. ఈ విషయంగా చిరంజీవి గారిని ఒక్క మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అసందర్భం ఏమీ కాదు, ఇది సందర్భోచితం. అనుకోని విధంగా ఈ యొక్క ఆరెంజ్ ఆడియో రిలీజ్ సందర్భంలో ఈ వార్త రావడం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగాను, నీతి నిజాయితీలు నమ్ముకుని వెళుతున్న నాకు మధ్యలో ఇలాంటి అపోహలు, ఇలాంటి దుష్ప్రచారాలు ఉన్నా సరే సత్యానికి ఎప్పుడైనా సరే అది నిప్పు లాంటిది. దాన్ని ముట్టుకోవడానికి ఎవరు ట్రై చేయకూడదు, కాలుతుంది. ఈ రోజున సత్యం బలం ఎంత, నీతి నిజాయితీల బలం ఎంత అనడానికి ఇంతకంటే ఏం కావాలి? సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క విచారణలో మా యొక్క స్వచ్ఛతను తెలియజేసినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక మీ యొక్క సముఖంలో నేను అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభిమానులు ఎంత స్వచ్ఛందంగా, ఎంత ఆవేశంతో ఉన్నారు ఆ సమయంలో, లేనిపోయినటువంటి ఇలా దుష్ప్రచారం జరుగుతున్న సందర్భంలో. అంటే బ్లడ్ బ్యాంకు మీద వాళ్ళ అపవాదులు వాటికి బాధపడి దానికి కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో అప్పటి నుంచి బ్లడ్ ఇవ్వడం అనేది ఎక్కువైపోయిన మాట వాస్తవం. అంటే వాళ్ళ యొక్క ఆవేశాన్ని, కోపాన్ని దాన్ని తర్జుమా చేసి ఈ యొక్క సొసైటీకి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా వాళ్ళ ఆవేశాన్ని మార్చుకున్నందుకు ఆ రకమైన అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. మన ఆవేశం ఎప్పుడు ప్రొడక్టివ్గా ఉండాలి, ప్రయోజనకారిగా ఉండాలి. అంటే చాలా పెద్ద సిమిలి గాంధీ గారి కోపం మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. ఆ రకంగా మన కోపం అనేది ఎప్పుడు ప్రజా ప్రయోజనాలకి, సామాజిక స్పృహ, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ రకంగా మీరు నా అభిమానులు అవ్వటం, ఆ రకంగా సమాధానం మీరు బ్లడ్ డొనేట్ చేస్తూ ఆ రకంగా వాళ్ళకి తిప్పి సమాధానం చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్. ఓకే, దీనికి చాలా సంతోషంగా ఉంది. మన అందరం కూడా గర్వపడేది. ఏ రోజైనా సరే మీరు తల దించుకునే విధంగా మాతో చిరంజీవి కుటుంబం వ్యవహరించదని మరొకసారి తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కానిస్తాను. అలాగే బ్లడ్ డొనేట్ చేసినటువంటి ఈ యొక్క బ్లడ్ డోనర్స్ ఎవరైతే అత్యధిక సందర్భాల్లో ఇచ్చారో అలాంటి వారికి మనస్ఫూర్తిగా మేము ఈ సన్మానం చేయడం అనేది, బ్లడ్ డొనేట్ చేసే, రక్త దానం చేసే ప్రతి ఒక్కరిని సన్మానించినట్లే ఆ రకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మిగతా కార్యక్రమం ప్రొసీడ్ అవ్వాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇండీడ్ దిస్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్, మన ఫ్యాన్స్ అచీవ్మెంట్, మన మెగాస్టార్ చిరంజీవి గారి అచీవ్మెంట్. ఇక ఈ రోజు ఆడియో రిలీజ్ కార్యక్రమం డాక్టర్ టి రామానాయుడు గారిని ఆడియో సీడీని విడుదల చేసి మొట్టమొదటి సీడీని చిరంజీవి గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము. రెండవ సీడీని డైరెక్టర్ భాస్కర్ గారికి, అలాగే మూడవ సీడీని నాగబాబు గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము. నాయుడు గారిని సీడీని రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటాము.
సార్. రామానాయుడు గారు మొట్టమొదటి సీడీని చిరంజీవి గారికి అందిస్తారు. రెండవ సీడీ డైరెక్టర్ భాస్కర్ గారికి, మూడవ సీడీ నాగబాబు గారికి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి విడుదలవుతుంది. వి ఆల్సో హ్యావ్ దయానంద్ గారు ఆన్ ద స్టేజ్. ఆదిత్య మ్యూజిక్ దయానంద్ గారు. ఆరెంజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆరెంజ్ నాగబాబు గారికి సీడీని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. And also to all the guests on the stage. అయ్యో మా చేతిలో ఇంకా సీడీ రాలేదు అనుకుంటున్న ఫ్యాన్స్ అందరికి మార్కెట్ లో రెడీగా ఉంది సీడీ. ఆల్ కెన్ పర్చేస్ ద సీడీ. సాయి ధర్మ తేజ్ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆర్టిస్ట్ కల్పికని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. May we please request రామానాయుడు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్.